మనం ఆకాశగంగ చూడడానికి వచ్చాము. ఇది నుంచి ఇదే తోవ ఆకాశగంగ వెళ్ళడానికి. ఈ ఆకాశగంగ ఉద్యానవనం ఇక్కడ బాగా ఇది చేశారు, ఫేమస్గా తయారు చేస్తారు. ఇదంతా కూడా ఇది యాక్చువల్గా అడవే, ఉద్యానవనం సెపరేట్గా చేసేదే ఉంది. ఇలా కొంచెం దూరం కిందకి దిగుతాం అనమాట. దిగితే అది ఎత్తు నుంచి పడడం వల్ల ఆకాశంలోంచి పడుతుంది కనుక దాన్ని ఆకాశగంగా అని అంటారు. దగ్గరికి వెళ్ళి పూర్తిగా చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. వీళ్ళందరూ చూసారా సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి, మొత్తం సాంప్రదాయ దుస్తుల్లో రావడం వల్ల అంతా కూడా సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని చెప్పేసి అని అనుకోవడానికి వీలుగా. ఈలోగా ఈ కార్యక్రమం ఏమైందంటే, ఆయన అలా జరుగుతున్న టైంలో వెంటనే ఏం చేశాడు, వెంకటేశ్వర స్వామి వేటగాడి రూపంలో ఉన్నారు కదా, ఆయన అక్కడి నుంచి ఒక ఇది బాణం కొట్టి ఆ కుండలో నీరు తాగేసాడు. అయ్యో అని చెప్పేసి ఆయన బాధపడి వెంటనే వెనక్కి తిరిగి ఆ తీర్థానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే ఇప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు ఎందుకు ఇంత కష్టపడతావు నువ్వు, ఇటు పైనుంచి నీకు నేను ఇది చేసిస్తాను, నేనే వెంకటేశ్వర స్వామిని అని చెప్పేసి ఆయన ప్రత్యక్షమయ్యి ఆకాశగంగ కొండను ఛేదించి, అక్కడి నుంచి అంజనాద్రి కొండను ఛేదించి ఆకాశగంగని కిందకి తీసుకునే చేశాడు. ఈరోజు కూడా వాళ్ళ వంశీకులు ఆచార్య తిరుమల నందు ఈ గంగతీర్థం పూజా పునస్కారాలు చేయాలని చెప్పేసి వెంకటేశ్వర స్వామి చెప్పాడట. ఆ తర్వాత అంచేత చేసి ఇప్పటికి కూడా ఏంటంటే ఆచార్య తిరుమల నంబి వంశీయులు ఈ తీర్థ కైంకర్యం ప్రతిదినము చేస్తున్నారు.